బ్యాక్ టు న్యూస్. ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ నిలిచిపోయింది. లోపల నీరు, మట్టి దిబ్బలు, బోరింగ్ మిషనరీ శిథిలాలు తొలగిస్తే తప్ప రెస్క్యూ ఆపరేషన్ కంటిన్యూ చేయలేమని ఎన్డీఆర్ఎఫ్ తేల్చి చెప్పింది. లోపల పరిస్థితిని చూసి నేవీ టీమ్స్ ఇప్పటికే వెనుదిరిగిపోయాయి. దాంతో ర్యాట్ మైనర్స్ ను పోలీసులు, అధికారులు లోపలికి అనుమతించలేదు. ఇప్పుడు భారమంతా ఎన్డీఆర్ఎఫ్ పైనే పడింది. లోపల మట్టిని తొలగించేందుకు మినీ జేసీబీని పంపించారు. దాని సాయంతో మట్టిని తవ్వడం వరకు ఓకే, కానీ తవ్విన మట్టిని మళ్లీ అక్కడ పోస్తే రెస్క్యూ ఆపరేషన్ కు అడ్డంకవుతుందని ఎన్డీఆర్ఎఫ్ బృందం చెప్పడంతో జేసీబీని వెనక్కి రప్పించారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ నిలిచిపోయింది. లోపల నీరు, మట్టి దిబ్బలు, బోరింగ్ మిషనరీ శిథిలాలు తొలగిస్తే తప్ప రెస్క్యూ ఆపరేషన్ కంటిన్యూ చేయలేమని ఎన్డీఆర్ఎఫ్ తేల్చి చెప్పింది. లోపల పరిస్థితిని చూసి నేవీ టీమ్స్ ఇప్పటికే వెనుదిరిగిపోయాయి. దాంతో ర్యాట్ మైనర్స్ ను పోలీసులు, అధికారులు లోపలికి అనుమతించలేదు. ఇప్పుడు భారమంతా ఎన్డీఆర్ఎఫ్ పైనే పడింది. లోపల మట్టిని తొలగించేందుకు మినీ జేసీబీని పంపించారు. దాని సాయంతో మట్టిని తవ్వడం వరకు ఓకే, కానీ తవ్విన మట్టిని మళ్లీ అక్కడే పోస్తే రెస్క్యూ ఆపరేషన్ కు అడ్డంకవుతుందని ఎన్డీఆర్ఎఫ్ బృందం చెప్పడంతో జేసీబీని వెనక్కి రప్పించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవి అందిస్తారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో కార్మికులు చిక్కుకొని దాదాపు 60 గంటలు కావస్తుంది. ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ, నేవీ, ఎస్డీఆర్ఎఫ్ ఇలాంటి రెస్క్యూ టీమ్స్ అన్ని రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగిస్తున్న మూడో రోజు జరుగుతున్నటువంటి రెస్క్యూ ఆపరేషన్స్కు మాత్రం తీవ్ర స్థాయిలో ఆటంకం కలిగింది. నేవీ కూడా ఈరోజు రెస్క్యూ ఆపరేషన్స్ను కొనసాగించింది. అయినా కూడా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. ప్రమాదం జరిగినటువంటి ఎగ్జాక్ట్ ప్లేస్ను కూడా ఇప్పటివరకు గుర్తించలేకపోతున్నారు. చిక్కుకున్న కార్మికులకు సంబంధించినటువంటి ఎలాంటి ఆచూకీ కానీ వాళ్ళ ఆనవాళ్ళను కూడా లభించలేకపోయింది. ఎందుకంటే ఈరోజు రెస్క్యూ ఆపరేషన్స్కు తీవ్ర స్థాయిలో ఆటంకం కలగడానికి ముఖ్య కారణం కూడా లోపల పెద్ద ఎత్తున మట్టి దిబ్బలు ఉండడం, నీరు ఉబికి రావడం, అక్కడ నీరు క్రమక్రమంగా ఉధృతి పెరుగుతూ ఉండడంతో రెస్క్యూ టీమ్స్ దాదాపు ఆ 14th కిలోమీటర్ ఎక్కడైతే ఇన్సిడెంట్ జరిగిందో అక్కడ దాకా చేరుకోలేకపోయాయి. కొద్దిసేపటి క్రితమే లోపలికి ఒక మినీ హిటాచిని కూడా పంపించారు. అయినా ఫలితం లేక వెనక్కి తిరిగి వచ్చేసింది. ఈరోజు ఎన్డీఆర్ఎఫ్ కూడా తేల్చి చెప్పేసింది, అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగించాలి, లేకపోతే ఎక్కడైతే కార్మికులు చిక్కుకున్నారో ఆ ప్రదేశానికి వెళ్ళాలంటే లోపల పూర్తిగా డ్యామేజ్ అయినటువంటి బోరింగ్ మిషన్ ఏదైతే ఉందో దాన్ని ముక్కలుగా కట్ చేసిన తర్వాత వాటన్నిటిని శిథిలాలను బయటకు తీసుకురావడం, ఆ తర్వాత లోపల ఉన్నటువంటి వాటర్ని అంతా డీవాటరింగ్ చేయడం, లోపల పేరుకుపోయినటువంటి మట్టి దిబ్బలను బురదగా మార్చేసి వాటన్నిటిని బయటకు తరలించడం. ఈ ప్రాసెస్ అంతా పూర్తయిన తర్వాతనే 12th కిలోమీటర్ దాకా మేము వెళ్ళగలమని చెప్తూ ఉన్నారు. ఇన్ కేస్ ఈరోజు రాత్రి అక్కడ వరద ఉధృతి పెరిగినా, లేకపోతే నీరు లోపల నుంచి ఉబికి వస్తుందని చెప్తూ ఉన్నారు. అక్కడ నుంచి నీరు ఎక్కువ స్థాయిలో కనుక చేరితే రేపు కనీసం 10 కిలోమీటర్స్ లేకపోతే 9 కిలోమీటర్స్ దాకా కూడా వెళ్ళే పరిస్థితి లేకుండా ఉంటుంది. లోపల ఉన్నటువంటి శిథిలాలన్నీ బయటకు తీవాలన్నా ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఆ బెల్ట్ ద్వారానే లోపల ఉన్న మట్టి కానీ లేకపోతే ఇంకేమైనా శిథిలాలు వాటన్నిటిని బయటకు తీసుకొని రావాలి. కానీ బెల్ట్ కూడా 12th కిలోమీటర్ దగ్గర పూర్తిగా డ్యామేజ్ అయ్యింది. ఇది ప్రస్తుతం పనిచేయడం లేదు. లోపలికి కేవలం లోకో బోగిల ద్వారా వెళ్ళడం, ఆ 11th కిలోమీటర్ దాకా వెళ్ళి రిటర్న్ రావడం మాత్రమే జరుగుతుంది. మరోవైపు ఇప్పటికే మంత్రి జూపల్లి కూడా చెప్పారు, లోపల దాకా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ చూసిన తర్వాత కార్మికులు సజీవంగా ఉంటారని మేము భావించలేం, మేము వాళ్ళను కాపాడాలి అని చేస్తున్నటువంటి ప్రయత్నం, మా ఆశ అంతా కూడా సన్నగిల్లుతోంది అని మంత్రి జూపల్లి కూడా చెప్పారు. ఇది ఒక ఆందోళనకరమైనటువంటి విషయమే. ఇది ఇక్కడ టన్నెల్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి. కెమెరామ్యాన్ జిల్లా రాజేష్తో రవికుమార్, ఎన్టీవీ, ఎస్ఎల్బీసీ నుంచి.